అధ్యాయము 1-2 వచనములు మనం చదువుకున్నాం కదండి. అయితే మొట్టమొదటిగా పౌలు గారు చెప్తూ ఉన్నారండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అని చెప్తూ ఉన్నారు. అలాగే చూడండి, ఇంత పెద్ద సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నది. మేఘము ఆవరించి ఉన్నది అనగా అప్పుడు ఏమవుతోందని మనకు తెలుస్తోంది. కారు మబ్బు చీకటి కమ్ముతూ ఉంటుంది, వర్షము కురియడానికి సిద్ధముగా ఉన్నదని మనకు రుజువుగా ఉన్నది. అటువంటి దృఢమైన రుజువు మనకి ఈ రోజున కలిగి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఎంత రుజువు కలిగి ఉన్నదనగా సాక్ష్యము పక్కాగా ఉన్నది అనగా ఎవిడెన్స్ ఒకరు కాదు, ఇద్దరు కాదు, జన సమూహము సాక్షులుగా ఉన్నారంటండి. ఆయన బోధించేటప్పుడు అనేకులు ఆయన పునరుద్ధానమయ్యి అయితే అనేకులకు ప్రత్యక్షమైన వారు అక్కడ జన సమూహంలోనే ఉన్నారంటండి. అనేకులు మరలా ఆయన అద్భుతములు చూసి ఆయన శిష్యులు కూడా అనేక మంది పరిచర్య తెలిసిన వారు అనేక మంది ఉన్నారంటండి. అనగా ఒకరు ఇద్దరు సాక్ష్యము కాదు. ఇక్కడ చూడండి, పరిగణన ఒకరు ఇద్దరు సాక్ష్యము కాదు, జన సమూహము ఇక్కడ మేఘము అని ఆయనకి స్థిరపరచబడినట్లుగా ఉంటూ ఉంది. ఈ రోజున మనము కోర్టుల్లో చూసినట్లయితే వారు దోషి నిర్దోషి అని ఎలా నిర్ణయిస్తారు? ఆ వ్యక్తిగతముగా ఆయన చెప్పింది పరిగణలోకి తీసుకోరండి. అయితే వారు సొంత బంధువులు చెప్పినా సరే తీసుకోరు. ఎవరు తీసుకుంటారు? బయట వ్యక్తులను తీసుకుంటారు, ఇద్దరు ముగ్గురిని తీసుకుంటారు. అప్పుడు అది రుజువైనట్టుగా నిర్ధారిస్తూ ఉంటారు. ధర్మశాస్త్రం ప్రకారం కూడా అంతే. ఇద్దరు ముగ్గురు సాక్ష్యము తీసుకొని ఆ తర్వాత నేరారోపణ స్థిరపరచబడింది ఉంటుందన్నమాట అండి. అయితే ఈ రోజున ఒకరు కాదు, ఇద్దరు కాదు, మనకి సాక్షులు జన సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనం ఏం చేయాలని పౌలు గారు చెప్తూ ఉన్నారు? విశ్వసించండి అని మనల్ని కోరుతూ ఉన్నారు. పౌలు గారు మనల్ని ఏం చేస్తూ ఉన్నారు? సంఘానికి ఏం తెలియజేస్తూ ఉన్నారంటే ఆ మాట ద్వారా విశ్వసించండి. మేఘము వలె విస్తారముగా సాక్ష్యము ఉన్నది కాబట్టి దృఢమైన విశ్వాసము ఆయన యందు ఉంచండి, దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండండి, పట్టుదల కలిగి ఉండండి అని రచయిత యొక్క భావము. అయితే ఈ రోజున విశ్వాసము ఉంచకుండా తప్పిపోయిన వారే అనేక మంది ఉంటూ ఉన్నారు. అయితే కడవరి దినములలో చూడండి, అనేకమైన దేవుణ్ణి విస్మరించి ఆ లోకం మీదకి అనేకమైనవి దేవుడి యొక్క ఉగ్రత చూపెడుతూ ఉన్నాడు. అయితే ఒక పట్టణం గురించి లేటెస్ట్గా తెలిసిన విషయమే. అయితే ఆ ధనవంతుల రాజ్యము, అమెరికా రాజ్యం అంటే ధనవంతుల రాజ్యము. అయితే లాస్ ఏంజల్స్ అంటే ఒక సినిమా ఇండస్ట్రీలో మంచి ఉన్నతమైన వారు. దేవుని యొక్క ఉగ్రత ఆ పట్టణం మీద ఏ విధంగా చూపించి ఉన్నాడో చూస్తూ ఉన్నాం. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణములకి ఈ రోజును పట్టణములో ఎప్పుడైనా అన్యాక్రాంతము విజృంభణ చేస్తే దేవుని యొక్క ఉగ్రత ఆ పట్టణము లేదు, ఈ పట్టణము లేదు, అంతా కూడా సమానముగా చూస్తూ ఉంటాడు. అందుకనే ఈ కడవరి దినములలో మనల్ని విశ్వాసము నుంచి మనల్ని తప్పిపోకుండా ఆ కృపయందు నమ్మకము ఉంచండి అని చెప్తూ ఉన్నాడు. మరలా ఇలా నమ్మకం ఉంచకుండా చేసేది పెద్ద పెద్ద పనులు కాదంటండి. ఏమని చెప్తూ ఉన్నాడంటే సులువుగా చిక్కులు పెట్టు పాపము విడిచిపెట్టి అంటూ ఉన్నాడు. సులువుగా చిక్కులు పెట్టు పాపము, సులువుగా అత్యంత సులువుగా చిక్కులు పెట్టేస్తుంది అనమాట. కష్టంగా కాదు, పాపము కష్టముగా ప్రవేశించదు, ఒక్కసారిగా పాపము మనలో ప్రవేశించదు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఏం చెప్తూ ఉన్నాడు? సులువుగా, ఇంతే కదా, ఇంకొంచెమే కదా అని అత్యంత సులువుగా ప్రవేశిస్తుంది అంటే పాపం. చూడండి, ఒక్కసారిగానే చూస్తాం, ఏది టీవీ, అలా చూస్తాం సీరియల్, ఆ మరుసటి రోజు చూస్తాం సునాయాసంగానే, తర్వాత ఇంకా ఎడిక్ట్ అవుతూ ఉంటాం, ఇంకా దాన్ని విడిచిపెట్టలేదు. అది ఏంటి? దాన్ని మనల్ని ఏం చేస్తుంది? పరిపాలన చేస్తుంది. మొబైల్ అయినా అంతే. ఇప్పుడు నవడేస్ ఏంటండి? మొబైల్స్ అయినా రీల్స్ చూద్దామండి, ఒకదాంతో వదులుకోండి, కంటిన్యూ. అదొక ఎడిక్ట్, మనల్ని పరిపాలన చేస్తుంది. మధ్యమైన ఫ్రెండ్ అంటాడు, సర్దగరారా అంటాడు. ఆడేమి ఒక్కసారిగా లీటర్లు తాగేయడండి, ఒక్కసారిగా ఆడికి వెంటనే ప్రవేశిస్తుందా? కొద్దిగానే
పుచ్చుకుంటాడు అంతే వాడు. తర్వాత ఏమవుతుంది, వాడు దాన్ని పరిపాలన చేస్తాడు. సులువుగానే కొద్దిగానే ప్రవేశిస్తున్నది. అలాగే మనల్ని చిక్కులు పెట్టే ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది సులువుగా, అత్యంత సులువుగా. అలాగే సృష్టిలో ఈ రోజున మరణము ప్రాప్తించి ఉన్నదనగా సులువుగా ఏం ప్రాప్తించిందంటే పండు తిను అన్నదండి సులువుగా. అదేమన్నా కష్టమండి, సులువుగా. హత్య చేయమనలేదు, ఏం చేయలేదు. దేవుడు ఆజ్ఞను మీరేటట్లుగా సులువుగా పండు తిను అంతే, మీకు ఏమవ్వదు, జ్ఞానం వస్తుంది అన్నదంతే. వాళ్ళు తినేశారు. పాపము ఎంత సులువుగా, ఎంత ప్రమాదకరము, సులువుగానే ప్రవేశిస్తూ ఉంటుంది, సులువుగా చిక్కులు పెడుతూ ఉంటుంది. ఇంక అందులోంచి బయటకు రాలేని స్థితిలో ఉంటుంది అనమాట. అటువంటి స్థితి నుంచి విడిచిపెట్టు అని చెప్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అటువంటి పాపము నుంచి విడిచిపెట్టు అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. హెచ్చరిస్తూ ఈ రోజున ఏమంటూ ఉన్నాడంటే, విశ్వాసమునకు కర్తయగు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు, యేసు వైపు విడిచిపెట్టి యేసు వైపు చూడు అని చెప్తూ ఉన్నాడు. అలా చూచిన ఒక కుమార్తె కోసము మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఆమె చూడండి 12 సంవత్సరముల నుంచి రక్తస్రావము గల ఒక స్త్రీ. ఆ స్త్రీ కోసము మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుందండి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ ఆయన వస్త్రము ముట్టితే బాగుపడునని తనలో తాను అనుకుని చెంగు ముట్టెను. ఆమె ఏమనుకుంది? ఎవరు చెప్పలేదండి, పక్కవారు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. నేను ఇలాగా చెయ్యి నీకు స్వస్థత వస్తుంది, ఆయన చెంగు పట్టుకో, ఆయన అంగీ పట్టుకో స్వస్థత వస్తుంది ప్రభు యొక్క, లేకపోతే ఆయన చెయ్యి పట్టుకో అని ఆయన చేత ప్రార్థన చేయించుకో అని ఎవ్వరూ చెప్పలేదు. తనకి ఎవ్వరూ చెప్పలేదు. తనలో తాను ఏమని విశ్వసించిందంటగా, ఆయన అంగీ ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత వస్తుందని తనకు తానుగా అనుకున్నది అంటండి. తనకు తానుగా అనుకున్నది అనగా ప్రభువుని ఏ విధంగా విశ్వసించింది, దేవుణ్ణి ఏ విధంగా విశ్వసించింది అన్నది ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఆ విశ్వసించడము ద్వారా మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలెను, దినక్రమాన శాంతి గుణంబు, దినక్రమాన శాంతి గుణంబు దేవుడే ఇచ్చుచుండును, దేవుడే ఇచ్చుచుండును, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ సమయమున రక్తస్రావము గల స్త్రీ తనకు తానుగా విశ్వసించింది, దేవుని యొక్క అంగీ ముట్టుకుంటే చాలు నేను స్వస్థపడగలను అని చెప్పేసి. అయితే అప్పుడు ఆ యేసు ఆమెను చూచాడంటండి. ఆమెను చూచి వెనుక వైపును తట్టగానే యేసు ఆమె వైపు చూచి నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆమె బాగుపడెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసారా, ఆమెను చూచి, ఎప్పుడు దేవుని వైపు చూచడం ద్వారా ఆమె ఏమై ఉన్నది, స్వస్థత పొంది ఉన్నది. ఇలా ఎవరు అయితే మనము దేవుని వైపు చూస్తే రక్షణ కూడా కలుగుతూ ఉంటుంది అన్నమాట అండి. ఆయన వైపు చూస్తే స్వస్థత కలుగుతూ ఉన్నది, అలాగే రక్షణ కూడా కలుగుతూ ఉంది. అందుకే ఏషియాలో చెప్తూ ఉంటాడు, భూదిగంతుల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. ఆ నా వైపే చూడండి, రక్షణ మీకు కలుగుతుంది. భూ దిగంత నివాసులు, భూమి మీద ఉన్న వారమే కాదు, భూ దిగంత వాసులు కూడా ఆయనకి కనిపిస్తూ ఉన్నారు. ఆయన కన్ను దృష్టికి మనము ఇలాగే కనిపిస్తూ ఉంటుంది. కానీ మనమైతే చూచేవి కొద్ది మటుకే. ఆయన కన్ను దృష్టి అయితే భూ దిగంత వాసులు, భూమి క్రింద నివసించే నివాసులు కూడా
ఆయన వైపు చూస్తూ చూడండి, రక్షణ పొందండి. మనమే కాదు, భూదిగంత వాసులకు కూడా ఆయన సెలవిస్తూ ఉన్నారు. అయితే రక్షణ పొందడం విషయంలో అందరూ పొందవలసిన వారమై ఉన్నామని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఆమె విశ్వసించిన ప్రకారము పడింది. అయితే ఇక్కడ చూడండి, ఈ రోజున ప్రభువుని ఏ విధముగా విశ్వసిస్తూ ఉన్నామో అదే విధముగా మనకి ప్రతిఫలం ఇస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏ విధముగా విశ్వసిస్తే అదే విధంగా మనకు ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. ఆమె విశ్వసించిన దాన్ని బట్టే ఆమెకి ఏం జరిగింది? స్వస్థత జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కరు ఏమనుకుంటూ ఉంటారంటే, ప్రవక్త అండి, ఆయన ఏమైనా చెప్తే జరిగిపోతుంది అని ఒక్కొక్కరు భావిస్తారు. అయితే ప్రవక్త అండి అని భావిస్తారు. ప్రవక్తని మనం గృహానికి రమ్మని పిలిచామనుకోండి, ఏమవుతుందంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, ప్రవక్త యొక్క ఫలములు మనకి అనుగ్రహిస్తాడని. ఎందుకనగా మనం ఏం చేసాము? ప్రవక్తని మనము ఆహ్వానించాము కాబట్టి ఆ ఫలములు కూడా ప్రవక్త ఫలములు మనకు వస్తాయి అంటండి. చూడండి, అలాగా ఇప్పుడు నీతిమంతుడని ఎంచి ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, అతను చాలా మంచివాడురా అని అతన్ని ఆహ్వానించాము, ప్రేమించాము, ఆహ్వానించాము. అయితే దాని వలన కలిగే ప్రతిఫలము ఆ విధముగానే మనకి వస్తూ ఉన్నదంటండి. అయితే శిష్యుడు రాయుడు గురువు గారి దగ్గర ఉంటారు. శిష్యుడు ఆ శిష్యుడిని పిలిచి వారికి గృహంలోకి కొద్దిపాటి మంచినీళ్ళు ఇచ్చినా సరే దాని యొక్క ప్రతిఫలము ఎక్కడికి పోదు అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఈ వచనము మత్తయి సువార్త 10వ అధ్యాయం 40లో ఉంటుందండి. అయితే ఇక్కడ ప్రభువుని ఏ విధముగా చేర్చుకుంటున్నాము? ఇప్పుడు ప్రవక్త అయిన ఏలియా గారిని పైన మేడ గదిలో చేర్చుకున్నది, వృద్ధురాలు చేర్చుకొని ఆయనకి మంచం ఇచ్చి ఆశ్రమం ఇచ్చింది. ఎందుకు? ఆయన ఒక గొప్ప సేవకుడు, పరిచర్యుడు అని చెప్పేసి దానివల్ల కలిగిన దీవెన ఆమెకు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున ఆమెకు జరిగిన కార్యము మనలో మనకి జరగాలంటే దేవుని ఏ విధముగా విశ్వసిస్తూ ఉన్నాము అనేది మనకి ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏ విధముగా ఆహ్వానిస్తూ ఉన్నాము, ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాము, ఏ విధముగా ఆయన ఆరాధిస్తూ ఉన్నాము అనే దాన్ని బట్టి ఆయన మనకి ఏమిస్తానంటున్నాడు? ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు, జవాబు దయచేస్తూ ఉన్నాడు. అయితే ఈ రోజున మనము దేవుణ్ణి రక్షకుడుగా విశ్వసించి మన హృదయంలో ప్రేమించినట్లయితే మన సమస్యలన్నీ ఆమెకు కలిగిన స్వస్థత కార్యములు, రక్షణ కార్యములు మనకును కలుగునాగన దేవుడు కృప చూపించాలని అలాగే దేవునామంలో కోరుతూ ఉన్నాను. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సులువుగా పాపమును విడిచిపెట్టాడు, తర్వాత పెట్టమన్నాడు, తర్వాత యేసు వైపు చూడమన్నాడు. మూడవది, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అన్నాడు. పరుగు పందాలు పెట్టమంటున్నారు ఏంటండి? అయ్యో, మేము ఆలయానికి వచ్చాం, మేము అన్ని పనులు చేసుకున్నాం, ఇప్పుడు మమ్మల్ని పరుగు పందాలు పెడుతున్నారా ఏంటండి అని మనం అనుకుంటూ ఉన్నాం మేము. కానీ పౌలు గారు ఏమంటూ ఉన్నారు? యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెట్టండి, ఓర్పుతో ఆయన పరిగెట్టమని చెప్తూ ఉన్నాడు. ఈ పరుగు పందెము ఏ విధంగా పెట్టాలి అని చెప్తూ ఉన్నాడంటే, ఇక్కడ చూడండి, లోకంలో పరుగు పందెములు పెడుతూ ఉన్నప్పుడు ఎవరికండి బహుమతి? ఫస్ట్ ప్రైజ్ ఒకరికే వస్తుంది. 10 మంది అయినా 20 మంది అయినా ఫస్ట్ ప్రైజ్ ఒకరికే వస్తుంది, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఆయన ముగ్గురికి ఏర్పాటు చేస్తారు. అయితే ఈ పరుగు పందెంలో పరిగెట్టేవారు ఎవరో కూడా ముందుగానే నేనే అని విజయ గర్వముతో ఈ విధముగా రెక్కలు చాచుకొని గర్వపు మాటలు ఎవరు కూడా పలకరు. ఎందుకనగా వారు ఓడిపోతే తర్వాత ఏమవుతుందండి? అందరూ హేళన చేస్తారు కాబట్టి అప్పుడు ఏం చేస్తారు? వారు అందరూ మిక్కిలి అణుకువగా నెమ్మదిగా నెగ్గే వరకు జాగ్రత్తగా ఓపికతో ఉంటారు. ఆ తర్వాత నెగ్గినాక విజృంభిస్తారు, టాటాలలో ఊపుతారు. అలాగా ఈ రోజున మన విశ్వాస ప్రయాణంలో మనమందరము పరిగెడుతూ ఉన్నప్పుడు మనము వారు ఏ విధముగా ఓపికగా నివర్పుతో ఏ విధముగా వెయిట్ చేస్తూ ఉన్నారో మనము కూడా అదే విధముగా విశ్వాస ప్రయాణంలో పరిగెట్టాలి. అంతేగాని నేను ఎంత భక్తుడిని అంత భక్తుడిని ఇలాగా మనం చేస్తే మనము నవ్వుల పాలు అవుతాం. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు అనమాట అండి,
పందెము రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తదు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అని మీరును అటువలి మీరును పరిగెత్తడని 1 కొరింథీ 9:24 ఉంటుందండి. అయితే ఇక్కడ చూడండి, అక్కడ మరొక లక్ష్యం ఉంటుంది. వారికి ఒక లక్ష్యం ఉంది. ఏంటి? 500 మీటర్స్ అనుకోండి. ఒక 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో మనము పరిగెట్టాలి. అయితే ఇది చేస్తే ఆ బహుమతి మనం అందుకోగలం. వారికి ఏముంది? ఒక లక్ష్యము ఉంది, ఒక గురి ఉంది, ఒక విశ్వాసం ఉంది. అది నెగ్గగలను ఈ విధముగా చేస్తే అని ఉంది. ఒక దిశ నిర్దేశము గురి ఉన్నది కాబట్టి వారు ఏం చేస్తారు? దానికోసం కృషి చేస్తారు. ఇప్పుడు జాబ్స్ పడతాయి, అందరూ కూడా ఏం చేస్తారు? శ్రద్ధగా ఒక గురితో పుస్తకాలు ముందేసుకుంటారు. విద్యార్థులు మన పిల్లలు చదువుతూ ఉన్నారు కదండి, వారు ఏం చేస్తారు? ప్రతిసారి మీరు ఇళ్ళగా హోంవర్క్లు చేయంటున్నారు. ఎందుకండి? పరీక్షలు ఉన్నాయి, ఆ పరీక్షలో వీడు పాస్ అవ్వాలని. ఏముంది వారికి? ఒక లక్ష్యం ఉంది, ఒక దిశ ఉంది, ఒక గురి ఉంది. ఈ రోజున మనకే గురి లేదనుకుంటున్నారా? మనకి కూడా ఒక గురి ఉంది. అయితే మనము గురి లేనట్టు ఇష్టం వచ్చినట్టు పరిగెట్టమని చెప్పటం లేదు పౌలు గారు. మనకు కూడా ఒక గురి ఉంది, ఒక లక్ష్యము ఉంది. ఆ లక్ష్యము ఏమిటనగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి. ఆ లక్ష్యం ఏమనగా, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఇక్కడ నీతి కిరీటము మన కొరకు ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతమైన ప్రభు అది నాకును ప్రత్యక్షత ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఆ నీతి కిరీటము, ఆ జీవ కిరీటము అది నాకును ఆయనకును ఆపేక్షించు అందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. అనగా ఇప్పుడు ఏమై ఉన్నది? ఒక లక్ష్యము ఉన్నది, ఒక గురి ఉన్నది విశ్వాసములో. అయితే ఆ వారి లోకములోదైతే క్షయమైపోయేది, అనగా పాడైపోయేది. మనం చేసే పరుగు ఎటువంటిదండి? అక్షయమైనది. బహుమానము కోసము ఆ బహుమతి పొందుకోవాలి అనే ఆత్రుతో మనల్ని పరిగెట్టమంటున్నాడు. ఆత్రుత కలిగి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కాపాడుకోమంటున్నాడు. ఈ విధముగా మనము విశ్వాస యాత్రలో పరిగెట్టాలి. ఒకరినొకరు హెచ్చరించుకొనొచ్చు. భక్తి జీవితంలో అలాగే చెడు మార్గముల నుంచి, వక్ర మార్గముల నుంచి అలాగే తప్పించుకుంటూ సులువుగా మనల్ని చిక్కులు పట్టే శ్రమల నుంచి తప్పించుకొని నిత్యము ప్రార్థనలతోని మనం ముందుకు వెళ్ళాలని చెప్తూ ఉన్నాడు. అలాగే మరలా ఇంకొక పాయింట్ కూడా చెప్తూ ఉన్నాడు. ఏమనంటే ఫిలిప్పీ 3:13 చెప్తూ ఉన్నాడండి. ఏమనంటే వెనక ఉన్నవి మరచి అనగా జరిగిపోయినట్లు వాటిని తలంచుకోవద్దు. మీరు జరిగిపోయిన వాటిని తలంచుకోవచ్చు. ఆ పాపం చేశాను ఇంకా తలంచుకోవద్దు. వాటి గురించి మర్చిపోయి ఏమంటూ ఉన్నాడంటే వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగరపడచ్చు. క్రీస్తునందు కలుగు బహుమానములు పొందవలనని గురు యొద్దకే పరిగెట్టుచున్నాం. చూసారా ఏ విధముగా పరిగెట్టాలని చెప్తూ ఉన్నాడంటే వెనక తట్టు ఇంకా అయిపోయిన వాటి కోసం చూడకు, ముందున్న వాటి కోసము, లక్ష్యం కోసం గురి యొద్దకి పరిగెట్టుచున్నాను అని చెప్తూ ఉన్నాడు అనమాట అండి. ఈ విధముగా పరిగెట్టవలసిన వారమే ఉన్నాం. అయితే చూడండి, ఇక్కడ ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ నేను నాటితిని, అపోలో నీళ్ళు పోసితిరి, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. ఇక్కడ మొక్క నాటుతాం, అయితే నీరు వేస్తాం, సరైన వాతావరణం ఉంటుంది. ఈ వచనం అంతా కూడా 1 కొరింథీ 3:6 ఉంటుంది. మొక్క వేస్తాం, అయితే దానికి నీరు వేస్తాం, ఎండ గాలి అన్నీ తగిలేటట్టు చూస్తాం. అయితే అంతవరకే మన పని. అది వృద్ధి అయ్యేది ఎవరు చేస్తారండి? దేవుడు చేస్తాడు. అయితే వృద్ధి అయ్యేటట్టు మనం చేయలేము. మనం ఏం చేయగలము? దాన్ని నాటగలము, నీరు పోయగలము, దాన్ని సంరక్షించగలము, అంతవరకు. దాన్ని వృద్ధి పెరిగేటట్లు, అది ఇలా వచ్చేటట్టు, పువ్వు వచ్చేటట్టు మనం ఏమైనా చేయగలమండి? మనమేమీ చేయలేము. డాక్టర్ అయినా అంతే కదా, గాయమైతే కట్టు కడతాడు, ఆయన రాస్తాడు, అంతే. అది మాన్పించేవాడు దేవుడే. అయితే ఆ మందు పనిచేసి ఆ క్రియ చేసి దేవుడు మాన్పించాలే తప్ప, అయితే దాని యొక్క క్రియ ఆ దేవుడు చేస్తాడు. అలాగే మనము సంఘము ఏ విధముగా ఉండాలి? మనం ప్రార్థన చేస్తాం అంతే. అయితే ఒకరు గానములతో స్తుతి ఇస్తూ ఉంటారు,
ఒకరు మరలా సాక్ష్యములతో మహింపరుస్తూ ఉంటారు. ఈ విధముగా చేస్తారు, ప్రార్థన చేయడం అంతే. వృద్ధి ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. అందు నిమిత్తమే మనం అందరము కూడుకొని ఏం చేస్తూ ఉన్నామండి? మంగళవారము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మన కోసము, సంఘము కోసము ప్రతి మంగళవారము ఉపవాస ప్రార్థనలు, అలాగే ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు జరుగుతూ ఉన్నవి. ఆ నిమిత్తమే అలాగే మనము చేస్తూ ఉన్నాం. అయితే చూడండి, ఇక్కడ వాక్యము చెప్తూ ఉన్నాడు, ఇక్కడ ఈ విధముగా శ్రమతో మనం అందరము కూడా నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో రాబోవచ్చున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఆయన దూతలతో పరిశుద్ధులతో రాబోచున్నాడు. ఎవని క్రియల చెప్పిన వానికి ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున మంచి ఫలములు కావాలని మనం అందరం ఆశపడుతూ ఉన్నాం. అందువలన సత్క్రియలు చేయవలసిన వారమై ఉన్నాం. విశ్వాసమును ఎప్పటి వరకు కాపాడుకోవాలండి? నమ్మకముని కడ వరకు కాపాడుకోవాలి, ఈ విశ్వాసముని. అందుకనే ఇక్కడ పౌలు గారు అంటూ ఉన్నారంటే ఏమన్నా 2 తిమోతి 4:2 మంచి చివరి దినములో అంటూ ఉన్నారు, ఇక నా పని అయిపోయింది అన్న టైంలో ఆయన పలికిన మాట, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. ఇది ఎంత మంచి మాట చూడండి. నా పరుగు మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుంది. విశ్వాసము, నమ్మకము ఎప్పటి వరకు? కడ వరకు కాపాడుకుంటూ ఉన్నాడు. అటువంటి కాపాడుకునే స్థితిలో మనం ఉండాలి, సంఘము ఉండాలి. అవి కాపాడుకోలేని, అలాగే రక్షణ పొంది తప్పిపోయిన కుమారుల కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి మరలా వారిని సన్నిధికి తోడుకొని తీసుకురావాలి. అయితే ఇటువంటి శ్రమలు మనకి కలుగుతూ ఉన్నవి. ఆ శ్రమలలో మనకేం కలుగుతూ ఉందంటే ఓర్పు కలుగుతూ ఉన్నది. శ్రమ ద్వారా మనకి ఓర్పు, అలాగే చిక్కులు పెట్టే శ్రమల నుంచి యేసు వైపు చూచు, అలాగే మనం అందరము కూడా ఇంకను ఓపికతో పరిగెడుతూ ఉన్నాం. ఓపికతో పరిగెడుతూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాము? ఆ ఓర్పు పరిగెడుతూ ఉన్నప్పుడు ఓర్పుతో పరిగెడతాం. ఆ ఓర్పు పరీక్షలను ఎదుర్కొంటూ ఉంటాం. ఆ పరీక్ష నిరీక్షణ కలుగు చేస్తూ ఉన్నది. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనివ్వదు అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మనము పరుగు పందెంలో మనము శ్రమ పడుతూ ఉన్నాం. శ్రమలలో నుంచి ఓర్పు సహించుకుంటూ ఉన్నాం. ఆ ఓర్పు పరీక్షను ఎదుర్కొంటుంది. ఆ పరీక్ష నిరీక్షణ కలిగజేస్తుంది. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనివ్వదని చెప్తూ, అయితే ఈ రోమాపత్రిక 5:3 ఈ వాక్యం అంతా ఉంటుందండి. అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది అని వాగ్దానం చెప్పి, పరిశుద్ధాత్మ ద్వారా సిగ్గుపరచనివ్వని నిరీక్షణ, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించే ధన్యత దేవాతి దేవుడు, మహిమ దేవాలయం, స్వర్ణ దేవాలయం విన్న వారికి సమస్తమును దేవాతి దేవుడు బలపరిచి కృప చూపున, అలాగే విశ్వాసమున నమ్మకమును కాపాడుకునే ధన్యత మనల్లరకు దయచేయును కాక. ఆమేన్. వాక్యం ఇచ్చిన దేవా స్తోత్రములు తండ్రి. వాక్యము ధ్యానం చేయడం ద్వారా మాకు ఆరోగ్యము, శక్తి, బలము, నింపుదల, కాపుదల చేసి ఇంకనో సంఘ కార్యక్రమంలో తోడు నీడగా ఉండి ఆర్థిక సహాయం, ఆరోగ్య సహాయం సమస్యమును వచ్చిన వారు నిండు కొండలుగా అలాగే కృప చూపించమని, అలాగే అంశములు నెరవేర్చమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.